हम खाना नहीं बतक सकता। मैं अनला पे बतकेलो बाज लेकिन मंदु नहीं सकता बतकने 20 साल से 20 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తారు ఇక్కడ। कब तक जी आपके लिए? బండి కొన్నావు ఏమన్నా ఉందా లేదా మరి? 30,000 ఫైనాన్స్ ఉంది, కడతావా? నేనెందుకు కడతారా? ఏమన్నా ఉందా లేదా అన్నావు కదా, 30,000 ఉంది మరా. మీరు జుట్టల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. ఇడియట్. థ్యాంక్ యూ. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఏ ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలా? ప్రతి ఒక్కరికి అక్కర్లేదు, బట్ నీకు ఎందుకు లేదు అని. నేను ఎవరికి అంత ఈజీగా నచ్చను. రియల్లీ? యా. Don't you give up? Nah, nah, nah. I won't give up. Nah, nah, nah. Don't you give up? Nah, nah, nah. I won't give up. Nah, nah, nah. Let me love you. Let me love you. Don't you give up? ఎన్నాళ్ళైనా అవి ఎన్నెళ్ళు అయినా వందేళ్ళు అయినా వేచి ఉంటాను నిన్ను చూడగా. గండాలైనా సుడిగుండాలు అయినా ఉంటానిలా నేను నీకే. శ్రీమిక నీకోసం ఒక కవిత. బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ, గోడ మీద బల్లి నీతో నా పెళ్లి, అయ్యో అల్లం బెల్లం నువ్వే నా పెళ్ళం. చేపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబ. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? మా ఇంట్లో ఒప్పుకోరు, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. నీకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు? మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. అబ్బా, ఏంటి మాకరం గుద్దేసావా? లేదండి, జస్ట్ రివర్స్ చేస్తా. చూసుకోవాలి కదా నాన్న. లేదు, లైట్ గా ప్రెస్ చేశానా? లైట్ గా ప్రెస్ చేసిందంట భయ్యా, నువ్వు కూడా లైట్ గా తీసుకోవా. లైట్ గా తీసుకోండి, కార్ పొక్కుపోయిపోతే తొక్కలో డ్రైవింగ్. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డరా గాడి గుడ్డ, అప్పులోని తరుణుడి తరిగింది. ఏమన్నావు? నువ్వు ఇచ్చిన కార్డు విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రమా? మాకు ఇక్కడ బక్కరగడ ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. ఇక మీరు తిరగొచ్చండి. సౌండ్ రాలేదండి. అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్లి. మాకు ఇక్కడ బక్కరగడ ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. ఇక మీరు తిరగొచ్చండి. సౌండ్ రాలేదండి. అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్లి. నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఎండ బాగా కాల్చేస్తాం, 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఈ వేడి చాలా ప్రమాదకరం కూడా, దానివల్ల డీహైడ్రేట్ అవుతాం. అంచేత ఇలాంటి నీడ వెతుక్కోవాలి. ఇదిగో బెదరా, ఎట్లా మాత్రం ఇల్లు ఎరికేట్ నీకు. ఏటా చూపు. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటదే. జిలానీగాడు దూదే ఎక్కుతాడు.